అనగా ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద గృహలో కండలు తిరిగిన ఒక సింహం ఉండేది. అది అడవి మొత్తానికి రాజు. ఆ సింహం ఎంతో గర్వంగా అడవిలో తిరుగుతూ ఉండేది. ఆ సింహం ఎంతో ధర్మంగా తనకు అవసరమైనప్పుడు మాత్రమే జంతువులను వేటాడేది. అలా ఒకరోజు తన ఆకలి తీర్చుకుని తన గృహలో నిద్రపోయింది. అదే అడవిలో ఒక అల్లరి చిట్టెలుక కూడా ఉండేది. ఆ చిట్టెలుక ఎగురుతూ గెంతుతూ సింహం గృహ దగ్గరకు వెళ్ళింది. అనుకోకుండా సింహం మీదకు దూకింది. భలే భలే, ఇది చాలా మెత్తగా ఉంది. దీని మీద ఎగురుతుంటే నాకు చాలా హాయిగా ఉంది. చిట్టెలుక చేస్తున్న అల్లరి వల్ల సింహం నిద్రకు ఆటంకం కలిగింది. సింహం కోపంగా నిద్రలేస్తూ, ఏయ్, ఎవరు నువ్వు? నా మీద ఎందుకు ఎగురుతున్నావు అని చిట్టెలుకను పట్టుకుంది. చిట్టెలుక భయంతో వణికిపోతూ, సింహం రాజా, నన్ను క్షమించండి. మీరు ఉన్నారు అని నేను చూడలేదు. తప్పైపోయింది, నన్ను క్షమించి వదిలేయండి అని వేడుకుంది. అప్పుడు సింహం కోపాన్ని వదిలేసి, సరే, నిన్ను క్షమించి వదిలేస్తున్నా, ఇంకెప్పుడు ఇటువైపుకు రాకు అని చెప్పింది. అప్పుడు ఆ చిట్టెలుక సంతోషంతో, ధన్యవాదాలు సింహరాజా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నీ ఉపకారాన్ని గుర్తించుకుని నీకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు నేను కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. చిలుక మాటలు విన్న సింహం గట్టిగా నవ్వుతూ, హా హా హా, నువ్వు నన్ను కాపాడుతావా? నేను ఈ అడవికి రాజును. నన్ను కాపాడడం నీ వల్ల కాదులే, నువ్వు వెళ్ళు అని అంది సింహం. సింహం అన్న మాటలు విన్న చిట్టెలుక చిన్నబోయి నీరసంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తరువాత అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. జింకల కోసం వలతో ఉచ్చును పన్నాడు. అదే సమయానికి సింహం అతుగా వచ్చింది. వలను గమనించకుండా అందులో చిక్కుకుపోయింది. విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సింహం వల్ల అస్సలు కాలేదు. బాధతో గట్టిగా గర్జించడం మొదలుపెట్టింది. సింహం కేకలు కలుగులో ఉన్న చిట్టెలుకకు వినిపించాయి. అయ్యయ్యో, సింహరాజా ఏదో ఆపదలో ఉన్నట్టున్నాడు. నేను వెంటనే వెళ్ళి నాకు చేతనైన సహాయం చేస్తాను అని పరుగులు తీసింది. వలలో చిక్కుకుని సింహం బాధపడడం గమనించింది. అయ్యో సింహరాజా, ఇంత పని జరిగిపోయింది. ఉండండి, నా పదునైన దంతాలతో ఈ వలను మొత్తం కొరికేస్తాను. అప్పుడు మీరు ఈ వల నుండి బయటపడవచ్చు అని కొరకడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికే వలను మొత్తం కొరికేసింది. సింహం వల నుంచి క్షేమంగా బయటకు వచ్చాడు. ఓ చిట్టెలుక, ఎంత పెద్ద సహాయం చేశావు. నువ్వు చిన్నదానివే అని హేళనగా చూశాను. ఎంత వారికైనా తమదైన బలం ఉంటుంది అని తెలిసేలా చేశావు. నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయను అని చెప్పింది. అంత మాతానకండి సింహరాజా, మీరు ఈ అడవికి రాజు. నాకు తోచిన సహాయం చేశాను. ఆ రోజు నన్ను మీరు క్షమించి వదిలేశారు. మీరు చాలా మంచివారు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పింది. నువ్వు కూడా చాలా మంచివాడివి చిట్టెలుక. ఇక నుండి మన ఇద్దరం మంచి స్నేహితులం అని సంతోషంగా తమ ఇళ్లకు బయలుదేరారు. ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకున్నాము? ఎవ్వరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఎవరైనా మనకు ఉపకారం చేస్తే దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇది ఈ కథలో నీతి. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవి అంతటికీ రాజు. అయినప్పటికీ అది రాజులా ప్రవర్తించకుండా దొరికిన జంతువును దొరికినట్టుగా చంపి తినేసేది. సింహం దాటికి తట్టుకోలేక జంతువులు బయటకు రావాలంటే భయపడేవి. ఆఖరికి అవి ఆహారం సంపాదించుకోవడానికి కూడా బయటకు రాలేక ఆకలితో మాడుతూ రకరకాల అవస్థలు పడేవి. ఇది ఇలా ఉండగా ఈ సింహం బారి నుండి ఎలాగోలాగా తప్పించుకోవాలని జంతువులన్నీ రహస్యంగా సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో సింహం వల్ల తాము పడుతున్న కష్టాలన్నీ చర్చించుకుని బాధపడ్డాయి. తగిన పరిష్కారం కోసం కలిసికట్టుగా ఆలోచించాయి. చివరికి ఒక తోడేలు మిగతా జంతువులతో, నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం సింహం బారిన పడి అందరం ఒకేసారి చచ్చే కంటే ఇకపై రోజుకు ఒకరం స్వయంగా సింహం దగ్గరకు వెళ్ళి దానికి ఆహారం అవుదాం. అప్పుడు అది దానికి ఇష్టం వచ్చినట్లు అడవిలో పడి మనందరినీ చంపదు.
ఇకపై మన వంతు వచ్చే వరకు అయినా మనం స్వేచ్ఛగా బ్రతకవచ్చు. సింహం ఎప్పుడు వస్తుందా, మనపై ఎప్పుడు దాడి చేస్తుందా అనే భయం మనకు ఉండదు. తోడేలు మాటకు మిగిలిన జంతువులు అన్నీ ఒప్పుకున్నాయి. సరే, నువ్వు చెప్పిన మాట బాగుంది. ఎప్పుడు చేస్తామో తెలియకుండా బ్రతికే కంటే మన వంతు వచ్చే వరకైనా స్వేచ్ఛగా బ్రతకొచ్చు కదా. జంతువులు అన్నీ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని తోడేలు స్వయంగా వెళ్ళి సింహానికి విన్నవించుకుంది. అప్పుడు సింహం తోడేలుతో, సరే, నేను మీకు రాజును కాబట్టి మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. మీ మాటలను గౌరవిస్తున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ రోజైనా నాకు ఆహారం ఆలస్యం అయ్యింది అంటే నేను అస్సలు ఊరుకోను. మళ్ళీ మీ అందరి మీద పడి మీ భరతం పడతాను అని గర్వంగా చెప్పింది. సింహం మాటలకు సరే అని తోడేలు తల ఊపింది. అప్పటి నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా జంతువులలో ఒక జంతువు తమ వంతు ప్రకారం సింహానికి ఆహారంగా వెళుతూ ఉండేవి. సింహం హాయిగా తన వద్దకు వచ్చిన జంతువులను తిని తన ఆకలి తీర్చుకునేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు సింహానికి ఆహారంగా వెళ్ళవలసిన వంతు ఒక కుందేలుకు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. దానికి సింహానికి ఆహారంగా వెళ్ళడం ఇష్టం లేదు. అంతేకాకుండా అడవిలో తన తోటి జంతువులను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్న సింహాన్ని మట్టు పెట్టాలని గట్టిగా అనుకుంది. ఒక మంచి ఉపాయం కోసం ఆలోచించింది. ఇదిగా సింహం గృహని చేరుకుంది కుందేలు. అప్పటికే ఆలస్యం కావడంతో సింహం చాలా కోపంగా ఉంది. అక్కడికి వచ్చిన కుందేలుతో, నేను మీ అందరికీ ముందే చెప్పాను, ఆలస్యం అయితే నేను ఊరుకోను అని. మీరు మాట తప్పారు కాబట్టి నా నాన్న నేను అడవిలో పడి నాకు ఇష్టం వచ్చినట్లు జంతువులను చంపి తింటాను అని అంటూ గట్టిగా అరవసాగింది సింహం. అప్పుడు కుందేలు, మన్నించండి మహారాజా, తప్పు జరిగిపోయింది. అయితే దానికి ఒక కారణం ఉంది, అది చెబుతాను వినండి. ఆ తరువాత నన్ను మీరు చంపి తినండి అని శాంతంగా చెప్పింది. అది నువ్వు తొందరగా చెప్పు అని గర్జించింది సింహం. అప్పుడు కుందేలు, మహారాజా, నేను మీ దగ్గరకు వస్తూ ఉంటే దారి మధ్యలో ఒక సింహం అడ్డుపడింది. అది నన్ను చంపబోయింది. నేను మీ గురించి ఆ సింహానికి చాలా గొప్పగా చెప్పాను. అప్పుడు ఆ సింహం మీ గురించి చాలా నీచంగా మాట్లాడింది. అప్పుడు నేను గట్టిగా, నువ్వు మా అడవికి చెందిన దానివి కాదు, అలా మా రాజుగారి గురించి మర్యాద లేకుండా మాట్లాడకు అని అన్నాను. అప్పుడు ఆ సింహం నా మీదకు దూకి నన్ను చంపబోయింది. నన్ను చంపినట్లు మా రాజుకు తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదలదు అని హెచ్చరించాను. అందుకు ఆ సింహం, మీ రాజు నన్ను ఏం చెయ్యలేడు. నేను ఎన్నో ఏనుగులను నా పంజాతో కొట్టి చంపాను. మీ రాజైనా సరే ఎవ్వరైనా సరే నా చేతిలో పడితే చావాల్సిందే. నా ముందు ఎవ్వరైనా సరే ఎందుకు పనికిరారు. నా ముందుకు వస్తే తోక ముడవలసిందే అంటూ దుర్భాషలాడింది. అప్పుడు ఆ సింహంతో నేను మా రాజుతో వచ్చి మాట్లాడమని చెప్పాను. అప్పుడు ఆ సింహం పొగరుగా, నేను రావడం ఏంటి, నేను ఎక్కడే ఉంటాను. మీ రాజుకి దమ్ము ఉంటే ఇక్కడికే రమ్మను అంటూ నన్ను గదమాయించింది. అందుకే ఆలస్యం అయ్యింది. వెంటనే సింహం కోపంతో ఊగిపోయి, పద వెళదాం, దాని అంతు చూసేస్తాను అంటూ బయలుదేరింది. పదండి మహారాజా అంటూ కుందేలు సింహాన్ని అడవి మధ్యన ఉన్న ఒక పాతబడిన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. మహారాజా, దాని లోపల చూడండి, అది మీ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. మీరు దానికి గట్టిగా బుద్ధి చెప్పండి అని అంది. వెంటనే కోపంతో ఊగిపోతూ సింహం బావిలోకి తొంగి చూసింది. పెద్దగా గాండ్రించింది. అప్పుడు అటు నుంచి మరో సింహం తిరిగి గాండ్రిస్తూ కనిపించింది. అప్పుడు కుందేలు, చూసారా దాని పొగరు మిమ్మల్ని ఎలా దబాయిస్తుందో అని రెచ్చగొట్టింది. వెంటనే సింహం ఏమీ ఆలోచించకుండా ఆవేశంలో బావిలోకి దూకింది. దానిలో ఎవరూ లేరు, ఏదీ లేదు. అప్పుడు లోతైన బావి నుండి బయటకు రాలేక అక్కడే గిలగిలలాడుతూ మరణించింది. కుందేలు తన బుద్ధి బలంతో తనను తాను రక్షించుకోవడమే కాకుండా అడవిలో అన్ని జంతువులను సింహం బారి నుండి బయటపడేలా చేసింది. దీనిలో నీతి, దేహబలం కన్నా బుద్ధి బలం మిన్న.